9 అయ్యేసరికి అందరూ వస్తే కలకల్లాడుతుంది. ఎందుకంటే 9 నుంచి 4 వరకే ఉంటారు కాబట్టి భోజనాల టైంకి వచ్చి ఒక 2 గంటలు ఉండడం కన్నాను. నెక్స్ట్ టైము మీరు 9:30 10కి వస్తే ఎంతమంది వస్తారో చూద్దాం. మీరందరూ కూడా పెద్దలందరూ కూడా కుటుంబాలను అందరూ కూడా ఇన్స్పైర్ చేయాలి. ఒకరోజు అందరూ కలిసి ఉంటేనే ఆత్మ బంధువులు కాబట్టి, ఒక కమ్యూనిటీ కాబట్టి, అందరూ కూడా అన్నలు తమ్ములు కాబట్టి అందరూ కూడా కలిసి ఉండాలని, ఇలాంటి ఫంక్షన్స్లో మరి అందరూ కూడా రక్త బంధువులు అందరూ వస్తారు, మాట్లాడుకోవడం, వారి బాధలు చెప్పుకోవడం, దాని బాధలు చేర్చడం, అలాగే కమ్యూనిటీలో ఎవరైతే ఆర్థికంగా స్థిరపడ్డారో వారు ఆర్థిక సహాయం చేయడం కానీ, లేకపోతే ఒక మంచి ప్రొఫెసర్స్ లాటాలు లేకపోతే నారాయణ లాటాలు తీసుకొచ్చి మంచి స్పీచ్లు ఇచ్చి మోటివేషన్ చేసి పిల్లల్ని ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్కి, లేకపోతే ఒక ఇంజనీర్ డాక్టర్గా తయారు చేసే విధంగా మంచి మరి హోప్, అంటే పిల్లలకి క్రమశిక్షణ. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి ఈరోజు బాధ్యతాయుతమైన టీచర్ల పోస్టులో కానీ, లేకపోతే మంచి పోస్టులో కానీ, లేకపోతే వ్యాపారులు చేస్తున్నారు. ప్రతిదీ కూడా సమాజంలో క్రమశిక్షణతో ఉంటేనే ఆ కుటుంబం కానీ, ఆ కమ్యూనిటీ కానీ మరి నిలబడుతుంది. దానికి మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే కమ్మకులం ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణతో ఉంది కాబట్టి ఈరోజు రాజకీయ పరిపాలన కానీ, ఆర్థిక సామాజికంగా అన్నింటిలో ముందున్నారు. అందుకోసం అలాంటి వాళ్ళు చూసేటప్పుడు అంతకన్నా ఎక్కువ కమ్యూనిటీ ఉన్న కాపు కమ్యూనిటీ ముందుకెళ్లాలంటే యూనిటీ కావాలి. అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా క్రమశిక్షణ కావాలా, డిసిప్లిన్ కావాలా, అలాగే దాన్ని సస్టైన్ చేయాలి. ప్రతిరోజు కూడా క్రమశిక్షణతో ఎలాగైతే మాట చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఇవన్నీ యువతకి ఈ పిక్నిక్లో మీరు టీచ్ చేయాలా, అలాగే లెసన్స్ చెప్పాలా. ఇప్పుడు మనలోనే ఈరోజు మనం జిఎంఆర్ గారిని చూద్దాం. ఈ జిఎంఆర్ గారిని చూస్తే ఆయన కూడా ఒక మధ్యతరగతి, బిలో మధ్యతరగతి నుంచే వచ్చారు. ఈరోజు దేశంలో టాప్ 10లో ఒక వ్యక్తిగా ఉండడం, అలాగే ఈ ప్రాంతానికి ఆయన ఎనలేని సేవలు చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే జిఎంఆర్ ఐటీ పెట్టిన తర్వాత ఎన్నో వేల మంది ఈరోజు ఇంజనీర్లు, ముఖ్యంగా రాజంలో ఆయన ఉన్నారు కాబట్టి రాజంలో ఎక్కువ బెనిఫిట్ పొందేది కాపులే. ఈరోజు చాలా మంది అమెరికాలో ఉన్నారు, లేకపోతే ఇండస్ట్రీస్ట్గా మన మదన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. అంటే ఇవన్నీ కారణం మరి ఆయన పెట్టడమే. అంటే సమాజ సేవ ఏ విధంగా, ఆర్థికంగా ఉంటే ఏ విధంగా చేస్తారనేది ఒక ఉదాహరణ. అలాగే ఈరోజు మదన్ చూసుకున్నా ఈరోజు ఆయన ప్రతి సంవత్సరం ఒక 10 మందికో 20 మందికో ఒక పోలీసుల్లోని, సైనికుల్లోని ఆయనకున్న తగినంతలో ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకెళ్తున్నాడు. అలా కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక పేరు కాబట్టి చెప్పే చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా దేనివల్ల బాగుపడి క్రమశిక్షణగా ఉండడం వల్లే. క్రమశిక్షణ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఇంపార్టెంట్. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి సభల్ని ఎలా మీరు ఎగ్జాంపుల్ చెప్పుకొని ఒకరిని ముందుకెళ్లాలని, అలాగే రాజకీయంగా కూడా మనం చూసుకుంటే ఈరోజు చాలా మంది కులంలో పెద్దలు ఉన్నారు. ఒక మేదేసుకుని తిరిగే సత్యబాబు లాంటి చూస్తున్నాం. మరంటే కమ్యూనిటీకి పెద్దలే కాదు, పెద్ద అయినంత మాత్రం గొప్ప కాదు, ఆ కమ్యూనిటీ కూడా సేవ చేయాలనే ఒక తపన కూడా ఉండాలి. అలాగే మన కమ్యూనిటీ మిగతా కమ్యూనిటీలు అన్నింటి కూడా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే ఒక గ్లోబల్గా ముందుకెళ్ళగలం. ఇవన్నీ కూడా మరి ఇలాంటి సభల్లో అంతా కూర్చుని మాట్లాడుకోవాలని, అలాగే ముందుకు తీసుకెళ్లాలని, యువతను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే అందరూ కూడా చేయి వేసుకుని బాగుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏమైనా చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కన పెట్టి అందరూ కలిసి వెళ్ళాలి. పెద్దలుగా ఉన్న ఎవరైతే వయసులో పెద్దలు ఉన్నారో వారిని అందరూ కూర్చోబెట్టి ఎక్కడైనా చిన్న తప్పులు జరిగితే ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేయాలి. ఎందుకంటే మెజారిటీ ఉన్న కమ్యూనిటీలో కూడా ఒక పిక్నిక్ దగ్గర కలగకపోతే ఇంకా అంతకన్నా మన యూనిటీ లేదనేది బయటకు వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా దగ్గర ఉండే చేయాలని కోరుకుంటూ, అలాగే మీరిచ్చిన బాధ్యతతో నా వరకు నేను ఎమ్మెల్యేగా మన నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నాం. ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే గవర్నమెంట్ లేవు కాబట్టి అవన్నీ కూడా మన జూనియర్ కాలేజ్ కానీ, లేకపోతే డిగ్రీ కాలేజ్ ఈరోజు తెస్తున్నాం. దానికి జిఎంఆర్ గారు 10 ఎకరాలు మనకు స్థలం ఇచ్చారు. అలాగే దగ్గర 12 ఎకరాలు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామానికి కూడా బీటీ రోడ్ వేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా నీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పిల్లలు చదువుకోవడానికి పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి దగ్గరలో తెస్తున్నాం. అలాగే ఐటీఐ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి జిఎంఆర్ ఐటీలో ఎంతమంది చేరినా ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో మనం విద్యను ముందు అందుకోగలగాలి. ఎవరైతే పిల్లల్ని చదివించడం లేదో పెద్దలుగా మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎందుకంటే చదువు అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్.
ఈ దేశం అంతా కూడా మనం కలిసి ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆయన చదువు వల్లే రాయడం జరిగింది. ఇంత దేశంలో ఇంత పెద్ద 150 కోట్ల మంది కలిసి ఉన్నామంటే ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం. ఆయన కష్టం ఎంత కష్టమో దాన్ని ఆయన చరిత్ర చదివితే ఓహో, ఒక అనగాని కుటుంబంలో పుట్టిన ఆయన ఈరోజు దేశాన్ని ఇంత చక్కగా నిలబెట్టాడు అంటే ఆయన కష్టం. ఆ రోజుల్లో ఆయన చదివిన చదువు, ఆయనకి డబ్బులు లేవు, ఏమి లేవు, కానీ అమెరికాలోని ఇంగ్లాండ్లో చదివి మరి అన్ని 60 దేశాల రాజ్యాంగాలు చదివి అందులో క్రోడీకరించి ఈ దేశానికి ఏం కావాలి, పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు, లేకపోతే మధ్యతరగతి ఎక్కువ ఉన్నారు, అలాగే భాషా ఇబ్బందులు ఉన్నాయి, ప్రాంతాల ఇబ్బందులు ఉన్నాయి, మతాల ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అంత జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి ఈరోజు అందరం కూడా కలిసి ఉన్నాం. ఈరోజు మనలాంటి దేశాలు మన పశ్చిమలో చూసుకున్నా లేకపోతే మరి యూరోప్లో చూసుకున్నా, పక్కన ఎక్కడ చూసుకున్నా చిన్న చిన్న కమతాల్లాగా, అంటే ఒక జిల్లాకి ఒక దేశాలు ఉన్నాయి. అలాంటిది ఇంత పెద్ద దేశం ఉందంటే అంత జ్ఞానం సంపాదించడం. అందుకోసం ఎవరైతే ఏ కుటుంబాల్లో పిల్లలు చదవడం లేదో మీరు భుజాన్ని వేసుకోండి. ఈరోజు మనకు అన్నీ కూడా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి, కానీ ఆ సహకారాన్ని మనం తీసుకోవాలి. కమ్యూనిటీగా ఎందుకు వెనకబడి ఉండాలి, అందరికన్నా ముందుకు వెళ్దాం, మనం కూడా 10 మంది ముందుకు తీసుకెళ్దాం అనే ఒక ఆలోచన రావాలని ఈ సభ ద్వారా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.